ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు, మీ దగ్గర ఖజానాల స్టాక్ అనేది నిండిపోయి ఉన్నాయి కదా, డైరీలు కూడా ఉన్నాయి, అంత పూర్తిగా జ్ఞానం మొత్తం మీకు ఉంది. కానీ నన్ను ఎవరో నేను ఎలా ఉంటానని నన్ను యథార్థంగా తెలుసుకున్న వాళ్ళు ఏ కోట్లలో కొద్ది మంది, ఏ కోట్లలో ఒక్కరు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకోగలుగుతారు అంటున్నారు పరమాత్మ. ఇది మాత్రం వాస్తవం. ఎవరైతే పూర్తిగా బాబా సమాన స్థితి అంటే ఆత్మని స్థితిలో, ఎవరైతే పూర్తిగా ఆత్మని స్థితిలో ఉంటారో వారు బాబాని యథార్థంగా తెలుసుకోగలుగుతారు, బాబా అనుసారంగా నడవగలుగుతారు. అంతవరకు కూడా బాబా గురించి యథార్థంగా తెలుసుకోలేరు. జ్ఞానం మామూలుగా బాబాను తెలుసుకోవడం వేరు, బాబా ఒక బిందువు నేను ఒక బిందువు అంతే. కానీ ఆయన్ని యథార్థంగా ఆయన భావ స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే ఆత్మిక స్థితి ఉండాలి పూర్తిగా, బాబా సమాన స్థితి. ఈ స్థితి ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు పరమాత్మను మనం యథార్థంగా గుర్తించి ఆ విధంగా నడుచుకుంటాం అన్నమాట. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? అయితే జ్ఞానం యొక్క పాయింట్స్ అయితే చాలా ఆలోచిస్తూ ఉంటారు, వినిపిస్తూ కూడా ఉంటారు, పుస్తకాలు కూడా నిండిపోయి ఉంటాయి. అందరి దగ్గర ఎన్ని డైరీలు ఉన్నాయి, చాలా స్టాక్ అయిపోయింది కదా. బాబా గురించి మహిమ ఉంది కదా. నేనెవరో ఎలా ఉంటానో అలా నన్ను కోట్లలో కొద్దిమంది తెలుసుకుంటారని. తెలుసుకోవటం అయితే అందరూ తెలుసుకుంటారు, కానీ అండర్లైన్ విషయం ఏమిటంటే ఎవరు ఎలాంటి వారో అలా తెలుసుకోవటంలో తేడా వస్తుంది. అదేవిధంగా ఎటువంటి సమయము మరియు ఆ సమయానికి జ్ఞానం యొక్క ఏ పాయింట్ లేదా గుణము లేదా శక్తి అవసరమో అలా కార్యంలో ఉపయోగించడంలో తేడా వస్తుంది. మరియు ఈ తేడా కారణంగానే నెంబర్ తయారవుతుంది. కనుక కారణం అర్థమైందా? కారణం అర్థమైందా అని అడుగుతున్నారు పరమాత్మ. సమయానుసారంగా ఉపయోగించి విధిలో తేడా వస్తుంది. ఏ కర్మ లేదా సంకల్పాన్నైనా త్రికాలదర్శి చేయటం లేదు, అందువలన నెంబర్ తయారవుతుంది. ఏ సంకల్పమైన బుద్ధులకు వస్తుందంటే సంకల్పం అనేది బేజం, వాచ మరియు కర్మణ అనేవి బేజం యొక్క విస్తారము. కనుక సంకల్పం అంటే బేజాన్ని త్రికాలదర్శి స్థితిలో స్థితిలై పరిశీలించుకోండి మరియు శక్తిశాలిగా చేసుకుంటే వాణి మరి కర్మలు స్వతహాగానే సహజ సఫలత లభిస్తుంది. సంకల్పాన్ని పరిశీలించుకోవటం లేదు అంటే బేజం శక్తిశాలిగా లేకపోతే వాణి మరి కర్మలో కూడా సిద్ధి యొక్క శక్తి ఉండటం లేదు. అందరూ లక్ష్యం సిద్ధిస్వరూపంగా అవ్వాలి అని, కానీ సదా సిద్ధిస్వరూపంగా అయ్యే విధి ఏదైతే చెప్పానో దానిని పరిశీలించుకోండి. మధ్య మధ్యలో బుద్ధి సోమరుగా అయిపోతుంది, అందువలన అప్పుడప్పుడు సిద్ధిని అనుభవం చేసుకుంటున్నారు మరియు అప్పుడప్పుడు శ్రమను అనుభవం చేసుకుంటున్నారు అంటున్నారు పరమాత్మ. ఎవరి బుద్ధి ఎలా ఉందని చూసుకొని చెక్ చేసుకొని శ్రమ నుండి ఏమవ్వాలి, ముక్తిని పొందాలి.